నమస్తే అండి, నేను రజా. ఆంధ్రాలో ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయడం కష్టమేనా? ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యలో ఆయన రాజకీయం ఎలా నడిచిందో మీరు చూసినారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఇది చూసిన తర్వాత అంతకుముందు ఒకసారి వెళ్దాం అనమాట. 2014 నుంచి ఓడిపోయిన తర్వాత 2019 మధ్యకాలంలో ఈయన చేసినటువంటి రాజకీయం మీ అందరికి కూడా తెలుసు. పాదయాత్రలు చేయడం, అందరినీ దగ్గరికి తీసుకోవడం, అమ్మ, అక్క, చెల్లి, తాత, అవ్వ, అన్న ఇలా అని చెప్పేసి అందరినీ మాట్లాడడం, నా అక్క, నా చెల్లి, నా తాత, నా అమ్మ అని చెప్పేసి మాట్లాడడం, ఆ తర్వాత అందరినీ దగ్గర తీసుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం, ఇది జరిగేది. ఇది కాన్సెప్ట్ నడిచేదన్నమాట. ఆయన ఎక్కడ పాదయాత్రకి వెళ్ళినా ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వచ్చేవాళ్ళు, ఇదంతా కూడా సర్వసాధారణంగా జరిగేది. కానీ ఇప్పుడు రెండు మారింది. అధికారం చూసినారు, ఇప్పుడు చూస్తే ప్రజల్లో కూడా నెగిటివిటీ అనేది భయంకరంగా అనిపించింది. అయితే ఏంటంటే 11 స్థానాలకు పడేస్తున్నారు, అతి దారుణమైన ఓటమిని చవి చూసినారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆయనకు ఒక సింపతి క్రియేట్ కావాలా? ఎలా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ అధికారంలో టీడీపీ పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని పెట్టినటువంటి ఇబ్బందితో మీరు చూసినారు కదా, ప్రజల్లో ఒక సింపతి అయితే రైజ్ అయింది. ఏమి ఇలా ఇంత కక్ష సాధింపు దానికి దిగజారుతున్నారు ఏందని చెప్పేసి అప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలం తర్వాత వెంటనే రోడ్డెక్కిస్తున్నారు. అంటే పొగాకు రైతులు అంటున్నారు, మిర్చి రైతులు అంటున్నారు, పత్తి రైతులు అంటున్నారు. ఇప్పుడు కట్ చేస్తేనేమో మ్యాంగో రైతులు అన్నాడు, మామిడికాయ రైతుల గురించి మాట్లాడినారు. అయితే మీ అందరికి కూడా తెలిసిందే, మొన్న ఎవరో కార్యకర్త ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం చచ్చిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోతే విగ్రహావిష్కరణకి వెళ్తే ఆడొక 3 చనిపోయినారు. అంతకుముందు 2 కుర్రోళ్ళు కొట్టుకోవడం కాదు, కత్తులతో ఒకరిని చంపేసుకున్నాడు, ఒకడు చచ్చినాడు, ఇంకోటి బతుకున్నాడు, జైల్లోకి వెళ్ళాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు పోయినాడు, మళ్ళీ ఇప్పుడు పర్యటనలోకి వచ్చినాడు. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పర్యటనలోకి వచ్చినా కానీ ఒక రకమైన విధ్వంసం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి పర్యటన ఏదైతే ఉందో సత్తెనపల్లిలో, ఆ పర్యటనతో క్లారిటీ అయితే వచ్చేసింది కూటమి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎవరు చనిపోతారో, ఎక్కడ చనిపోతారో, ఎలా చనిపోతారో అర్థం కావట్లేదు. దాంతో కూటమి ఏం చేసింది, ఈసారి క్లియర్గా డ్రోన్స్ పెట్టింది. ఈయన వెళ్తున్నటువంటి దారులన్నింటినీ కూడా జాగ్రత్తగా చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే లేబెన్ తలపోటు ఎవడి కాళ్ళ మీద ఎవడి కీళ్ళ మీద ఎక్కిస్తున్నారో తెలియట్లేదు, ఏది పడితే అది ఎక్కిచ్చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేసిందన్నమాట. దాంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన స్థానిక అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆడాలనుకున్న ఆట ఏదైతే ఉందో అది భయంకరంగా బెడ్చుకొట్టింది. ఎందుకంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి 5 ట్రాక్టర్ల మామిడికాయలు తెచ్చి, అది కూడా అరువుకు తెచ్చి, అప్పుకు తెచ్చి, రైతుకి చూపిస్తామని చెప్పి తీసుకొచ్చి రోడ్డు మీద అతి దుర్మార్గంగా దొల్లిచ్చేసి రచ్చ చేసినారు. అయితే బేసిక్గా డ్రోన్ విజువల్స్ లేకపోతే కనుక, ఆ విజువల్స్ బయటకు రాకపోతే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉన్నది. కానీ ఈ డ్రోన్ విజువల్స్ బయటకు రావడంతో ఏమైందంటే వీళ్ళకి ఎదురుదెబ్బ తగిలింది. ఒక పంటని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా, చేస్తారని చెప్పేసి సామాన్యులు మాట్లాడుకునే స్టేజ్కి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఈ నిన్న సభ నిజం చెప్తున్నా సక్సెస్ కాలేదు, సక్సెస్ కొట్టలేకపోయింది. చాలామంది జాకీ లేయడానికి ట్రై చేసినారు కానీ వర్కౌట్ కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే నిన్న జరిగినటువంటి సంఘటనలతో క్లారిటీ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇక ఆయన పప్పులు ఉడకో అనేది అయితే అర్థమైంది. ముఖ్యంగా ఈ డ్రోన్ పెట్టడం ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ విజువల్స్ బయటకు వస్తాయని. ఆ పంట తొక్కిచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో చాలా పెద్ద దెబ్బ కొట్టింది, భయంకరమైన దెబ్బ కొట్టింది. అంటే క్లియర్గా జనంలోకి వెళ్ళిపోయింది. ఈయన ఏం చేయడానికి వచ్చినాడు, ఏం చేసినాడు, ఎంతమంది రైతులను కలిసినాడు, ఎంతమంది సపోర్ట్గా నిలబడ్డాడు, ఎంత ఇప్పించగలిగినాడు అనేది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే 8 రూపాయలు కేజీకి వస్తా ఉంటే కాదు 4 రూపాయలు ప్రభుత్వం వేసి 12 రూపాయలు ఇవ్వడానికి జరిగింది. సబ్సిడీ 4 రూపాయలు కలిపింది కేజీకి. సో అది జనంలోకి వెళ్ళలేదు అనుకున్నారు, బట్ అది కూడా జనంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ మామిడికాయలు రోడ్డు మీద పోసి అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నారు, సక్సెస్ కొట్టలేకపోయినారు. ఇక ప్రభుత్వం విడుదల చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాక్టర్ డ్రామా ఇది భయంకరంగా బెడ్స్ కొట్టింది, ఇంకా వర్కౌట్ కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే రాజకీయాల ముసుగులో కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి దాష్టికం ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా మీరు మనం చూసినారు కదా. సో అంటే రప్ప నరుగుతామని, ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఏది ఒక పోలీస్ అధికారి యొక్క చేతులు నరుగుతామని. సో ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రజలకు చెప్పినట్టయితే అయింది. ముఖ్యంగా ఏంటంటే
ప్రభుత్వం నేను వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది వైసీపీ పార్టీ నేతలు కానీ వైసీపీ పార్టీ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, క్యాడర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఎంత నిఘాతో గట్టి కూర్చున్నారు. ఎందుకంటే తప్పు ఒక్కసారి జరిగితే కనుక ఓకే, కానీ రెండోసారి అది మనం వదిలేయచ్చు, అంటే మన తప్పు మనం జరిగిపోయిందని చెప్పేసి. కానీ రెండోసారి జరిగితే మాత్రం అది మనదే తప్పు అవుతుంది. ఒక్కసారే తప్పు జరగాలి ఏ విషయంలోనైనా, రెండోసారి కూడా జరిగిందని కదా అమాయకత్వం మారుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తికి మనం డబ్బులు ఇచ్చినాం, అప్పించినాం, అతను తిరిగి ఇవ్వలేదు, సరే వదిలేసుకున్నాం. కానీ రెండోసారి కూడా అప్పించే ముందు మీకు అర్థం కావాలా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. కానీ రెండోసారి కూడా ఇచ్చి తిరిగి ఇవ్వలేదు అనుకోండి, అది మీ అమాయకత్వం అవుతుంది. సో అదే మాదిరి అన్నమాట. మొన్న సత్యనపల్లిలో జరిగినటువంటి పంచాయతీ ఏదైతే ఉందో, పంచాయతీ చూసిన తర్వాత ప్రభుత్వం జాగ్రత్త పడకపోతే కనుక సిచ్యువేషన్ వరస్ట్గా ఉండేది. జాగ్రత్త పడినారు కాబట్టి ఏం చేయలేకపోయినారు. నిన్న వాళ్ళు అసలుకి అటాక్ కాదు కదా, డిఫెన్స్ కూడా చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే పంటను రోడ్డు మీద పోసి విచ్చలుడిగా తొక్కించడం ఏదైతే ఉందో ఎవ్వరూ ఆహ్వానించలేదు. దరిదాపుల్లో కూడా అసలు సొంత పార్టీ సామాన్య ప్రజానికం సొంత పార్టీ క్యాడర్ కూడా ఏంటిది ఎలా చేసినారు అంటే అనుకునే మాట్లాడుకునే స్టేజ్కి వచ్చిందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే చెప్పినా కదా 14 నుంచి 19 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అప్పుడు ఇంత డ్రోన్ టెక్నాలజీస్ యూజ్ చేసి అంత చేయడం, అంత రచ్చ చేయడం, అంత వ్యవహారం నడవడం అదేం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ అమరావతి అయిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా ఇంకా డ్రోన్స్ నడవబోతానే. జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్స్ ఉంటాయి రేపటి నుంచి. ఆయన ఏ సభకి వెళ్తారన్నా పర్మిషన్స్ ఇస్తారు, ఆయన ఎక్కడికి వెళ్తారన్నా పర్మిషన్స్ ఇస్తారు, ఏం చేస్తారన్నా పర్మిషన్స్ ఇస్తారు. కానీ ఆయన చుట్టూ మాత్రం చాలా చక్కగా నేను చెప్తున్నా కదా, అతి తక్కువ మంది పోలీసులైనా పెట్టొచ్చా, కానీ ఒక 20 డ్రోన్లు ఎగరేస్తే సరిపోద్ది. అతి తక్కువ మంది పోలీసులు పెట్టినా పర్లేదు, డ్రోన్లు విపరీతంగా ఎగరేసినాం అనుకో ఎవడేం చేస్తున్నాడు ఎక్కడేం చేస్తున్నాడు ఆయన చుట్టూ, అంటే ప్రతి ఒక్క 50 ఫీట్కో లేకపోతే 100 ఫీట్కి ప్రతి ఒక 100 అడుగులకి ఒక డ్రోన్ పెట్టినంటే కనుక వీళ్ళు ఏం చేసినా కానీ అర్థమైపోతుంది, ఏం చేసినా కానీ అర్థమైపోద్ది అనమాట. సో నిన్న చాలా గట్టిగా పసిగట్టు కూర్చున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలనే కాదు జగన్ గారు చేసేటువంటి రాజకీయాలను కూడా జనంలోకి ఈసారి క్లియర్గా తీసుకెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయినారు. అందులో భాగంగా వ్యూహరచన చేసినారు, గట్టిగా కొట్టినారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్తో వాళ్ళకి లాభం జరిగిందంటే కాదు, నష్టం జరిగిపోయింది. బాగా డ్యామేజ్ భయంకరంగా జరిగింది. దాని డ్యామేజ్ కూడా కంట్రోల్ చేయనటువంటి స్టేజ్కి వచ్చింది. ఎవరైతే ఆ ట్రాక్టర్లు దొక్కించినారో వాళ్ళు దొరికిపోయినారు. ఆ తర్వాత ఆ రైతు ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి ఇది నాకు సంబంధం లేదు, వీళ్ళు కావాలని తీసుకెళ్లినారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ పెంచినాడు, సో రేటు కూడా వస్తా ఉంది, కానీ ఇంకా పెంచుతారని చెప్పేసి మేము అనుకున్నాము, కానీ ఈ వ్యక్తి ఇలా చేసినాడు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళినాడు. అదేవిధంగా పంట ఎక్కడ పోసినారు, ఇది మార్మూలలో పోసినారా కాదు, హైవే పక్కన పోసినారు. ప్రతి ఒక్కరు చూసినారు. ఏంటి రాక్షసత్వం, ఏంది దుర్మార్గం. తినే పంటను ఎవడైనా మంచి కాయని రోడ్డు మీద పోసుకుంటాడు, పుచ్చితోనో కుళ్ళితేనో పనికి రాకపోతేనో దాన్ని రోడ్డు మీద పోసినట్టు ఒక అర్థం ఉంది. అలాంటిది తినే పంటను రోడ్డు మీద పోసినారంటే సామాన్య ప్రజలు కూడా క్లారిటీ వచ్చింది. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారిది ఏదైతే ఉందో కంప్లీట్గా బెడిచికొట్టింది. అసలుకి ఏ మాత్రం కూడా చివరాఖరికి వాళ్ళు డిఫెండ్ చేయడానికి లేకపోయా, అటాక్ చేయడానికి లేకపోయా. ఎందుకు వెళ్ళారో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సో ఇదే విధంగా ముందుకు వెళ్ళబోతుంది. ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షలు పెట్టేసి మీరు రోడ్డుకి ఎక్కకూడదు, చంద్రబాబు రోడ్డు ఎక్కకూడదు, పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కకూడదు, ఇలాంటివి నడకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు ఎక్కనేస్తారు, వెళ్ళమంటారు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, కానీ మా నిఘా మాత్రం క్లియర్గా పెట్టుకుంటావా, ఈసారి నుంచి ఎవరో చావకుండా చూసుకుంటావు. అది మనం జరిగింది కదా, కార్లు ఎక్కినాయి కదా, ఆ మాదిరి చూసుకుంటాం అని చెప్పేసి ఒక క్లారిటీని అయితే నిన్నటితో ఇచ్చినారు. చెప్పినా కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే పోలీస్ బెటాలియన్ 5,000 మంది 10,000 మంది అవసరం లేదు. ఇప్పటి నుంచి 1000 మందో 2,000 మంది పెట్టేసుకుని దానికి కావాల్సింది ఏంటంటే డ్రోన్లు ఎగరేయడం కావాలన్నమాట. చుట్టుపక్కల డ్రోన్లే 50 డ్రోన్లు పెట్టుకుంటావా, 20 డ్రోన్లు పెట్టుకుంటావా, వాటి కెమెరాలు పెట్టుకుని లైవ్ తీసుకోవడమే. ఎక్కడ ఏం చీమ చుట్టుకుమన్నా కానీ వేయడమే, ఇక్కడ జరిగిందని. అది అనమాట సంగతి.